హాయ్ అందరికీ, నేను స్వరూప. మొన్న ఒక కస్టమర్ నాకు కాల్ చేసి ఒక డౌట్ అడిగారనమాట. ఈ డౌట్ ఆయనదే కాదు, ఇలాంటి డౌట్ చాలా మందికి వస్తుంది. అలాగే ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఎదురై ఉంటుంది అనమాట. ఈ వీడియోలో అసలు అదేంటన్నది నేను వివరిస్తాను. ఇద్దరు వ్యక్తులు సేమ్ పాలసీ తీసుకున్నారు, సేమ్ ప్లాన్ తీసుకున్నారు, ఇద్దరిది ఒకే ఏజ్ కూడా. కానీ వాళ్ళలో ఒకరికి ఎక్కువ ప్రీమియం పడింది, మరొకరికి తక్కువ ప్రీమియం పడింది. అంటే ఒక 4,000 to 5,000 డిఫరెన్స్ వచ్చిందనమాట. సో ఇలా ఎందుకు వచ్చిందండి అని చెప్పేసి సార్ నన్ను అడిగారు. సో ఇలాంటి సిచ్యువేషన్ కొంతమంది ఫేస్ చేసి ఉంటారు. సో నేను డాక్యుమెంట్స్ అన్ని చూసాను అనమాట. చూసిన తర్వాత అందులో కనిపించింది ఏంటంటే, తక్కువ ప్రీమియం పడిన వ్యక్తికి ఆయన డాక్యుమెంట్లో డిడక్టబుల్ అనే ఆప్షన్ యాడ్ చేసి పెట్టారనమాట. అంటే డిడక్టబుల్ ఆప్షన్లో 50,000 కానీ లేదా ₹1,00,000 కానీ ముందుగా మనం పెట్టుకొని ఉన్నారే అనుకో, ఆ వ్యక్తి క్లెయిమ్కి వెళ్తే కనుక డిడక్టబుల్ ఆప్షన్లో ఎంత అమౌంట్ అయితే ఆయన పెట్టుకున్నారో అంత అమౌంట్ ఫస్ట్ హాస్పిటల్ వాళ్ళకి ఈ కస్టమరే, అంటే ఈ వ్యక్తి పే చేయాల్సి ఉంటుంది. అంతకు మించి బిల్ అయ్యింది అనుకోండి, ఆ బ్యాలెన్స్ అమౌంట్ కంపెనీ ఇస్తుంది. అంటే ఎన్నిసార్లు అతను క్లెయిమ్కి వెళ్ళినా కూడా అన్ని టైమ్స్ కూడా అతను సొంత డబ్బులు డిడక్టబుల్ ఆప్షన్ ఎంతైతే పెట్టుకున్నారో అంత అమౌంట్ ఆ వ్యక్తి కట్టి తీరాల్సిందే. కాబట్టి ఆయనకి ప్రీమియం అనేది తక్కువ పడింది అనమాట. ఇలా డిడక్టబుల్ ఆప్షన్ ఆన్ చేసుకొని 50,000 1,00,000 పెట్టుకొని ఆ డబ్బులు మీరు కట్టుకొని మిగతా డబ్బులు కంపెనీ ద్వారా తీసుకోవడం కన్నా అసలు రూపాయి కూడా మీరు పే చేయకుండా కంపెనీ ద్వారానే మొత్తం బిల్లు కట్టించుకునే విధంగా పాలసీ తీసుకుంటే మీకు అన్ని రకాల లాభాలు కలుగుతాయి. మీరు ఎవరికైనా మంచి ప్లాన్తో కలిసిన పాలసీ మీకు కావాలనుకుంటే వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు సూట్ అయ్యే మంచి ప్లాన్ నేను ఇస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు స్వరూప అప్డేట్స్.